హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇన్స్టాగ్రామ్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఆ వీడియోస్ చూసి నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఆమ్లెట్లు వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఎగ్ని ఇలా పగలు కొట్టినప్పుడు ఎగ్ పెంకులు ఈ విధంగా దానిలో పడిపోతూ ఉంటాయి కదండి. ఎగ్తోనే చక్కగా ఈ విధంగా తీసేయచ్చండి. ఇలా చిన్న చిన్న పెంకులుగా పడినప్పుడు చేతితో తీయాలని ట్రై చేస్తూ ఉంటాం, కానీ అది జారిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఎగ్ పెంకులు అందులో పడినప్పుడు ముళ్ళుతోనే తీయాలంటారు కదండి. ఇలా ఎగ్ పెంకుల్ని చాలా ఈజీగా తీసేయచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ని షేర్ చేయండి. వీడియో క్లిప్పింగ్ చిన్నది మిస్ అయిందండి, అందరికీ సారీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి మోకాల నొప్పులు కానీ అలానే మనకి బాడీలో పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ప్రతి దానికి మనం మెడిసిన్స్తో పని లేకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చపాతీ పిండిని ముందుగానే నేను ఇలా కలుపుకున్నానండి. చిన్న చపాతీలాగా మనం ఇలాగ ఒత్తుకొని దీని దోశ పెనం పైన కొంచెం రెండు వైపులా కూడా ఇలాగ మనం చపాతీని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో ఆ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా ఒక గెట్ లాంటిది, గుంట గెట్లు ఉంటాయి కదండి మన ఇంట్లో, సాంబార్ గిట్లు కానీ గుంట గెట్లు కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఒక గెట్టిని తీసుకునే విధంగా కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకున్నానండి. నువ్వుల నూనె ఉన్నా వేసుకోవచ్చు. ఇలా నేనైతే కోకోనట్ ఆయిల్ని వేసాను. ఒక 1 టీ స్పూను పసుపు కూడా తీసుకున్నానండి. దీనిలోనే కర్పూరం బిళ్ళని ఒకటి చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఇలా ఈ 3 కలుపుకున్నటువంటి ఈ ఆయిల్ని ఇలా చపాతీ పైన ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలండి. ఇది గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఎక్కడైతే మనకి మోకాల నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ ఉన్నాయో అక్కడ ఇలాగ కొంచెం మసాజ్ చేసినట్లుగా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి మోకాల నొప్పులు అనేవి తగ్గిపోతాయండి. బాడీ పెయిన్స్ ఎక్కడైనా ఉన్నాయి అనుకోండి, ఇలా కొంచెం మనం మసాజ్ చేసినట్లుగా అక్కడ అప్లై చేసామనుకోండి చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఎక్కువగా మనం డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇలా ఈ విధంగా ఇంట్లోని బ్యూటీ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫేస్కి రోజు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీ మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ రెండు కలిపేసి ఇలా అరచేతిలో వేసుకుని ఇలాగ మొత్తం కూడా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మన ఫేస్కి ఇలా అప్లై చేసేసామనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుందండి. అప్పటికప్పుడు చక్కగా ఇవి రెండు కలిపి రాసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. మనకి తక్కువ ఖర్చుతో మంచి లుక్ అనేది వస్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. మంచి గ్లోయింగ్ అయితే వచ్చింది నా ఫేసు. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే, ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, నిమ్మకాయలను మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, లేదంటే కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి. మనం కవర్లో పెట్టుకున్నా కూడా నిమ్మకాయలు పాడవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ బబుల్స్ అందులో ఏర్పడి తేమ ఏర్పడి నిమ్మకాయలు కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక గాజు చేసాన్ని ఈ విధంగా తీసుకొని దానిలో వాటర్ నిండుగా పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. 2 డేస్కి 3 డేస్కి మనం వాటర్ మార్చుకుని ఉంటే సరిపోతుంది. మీకు కొన్ని నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నిమ్మకాయలు పెద్ద సైజు గాజు చేసాన్ని తీసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయల్ని మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ముందుగా మునక్కాయల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా మునక్కాయ ముక్కలన్నింటినీ కూడా ఆరబెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయ ముక్కలకి అన్నిటికీ కూడా ఆయిల్ పట్టించేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. నేను ఇలానే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. మునక్కాయ ముక్కలు ఎక్కడ కూడా మనకి కుళ్ళిపోవటం కానీ వడిలిపోవటం కానీ జరగదు. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఒక్కోసారి మనం చాలా ఇబ్బంది పడుతూ ఎక్కించుకోవాల్సి వస్తుంటుంది కదండి. అవి పగిలిపోయి గిరుకుపోతాయేమోనని చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా
లేకుండా ఉండాలంటే చాలా సింపుల్గా ఈజీగా చిన్న సైజు పెద్ద సైజు అయినా బ్యాంగిల్స్ చాలా ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు. ఒక కవర్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బ్యాంగిల్స్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా కవర్ని రివర్స్లో పెట్టేసి ఇలా కవర్తో ఈ విధంగా తీసేసామనుకోండి, అవి గుచ్చుకుంటాయనే భయం కూడా ఉండదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా కవర్తో తీసేసుకోవచ్చు. వేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో కొన్ని వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వస్తువులు పాడవకుండా ఎక్కువ రోజులు మనకి మన్నిక ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి చెదల సమస్య కానీ అలానే డస్ట్ కానీ ఉండదండి. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని మనం బట్టలకి పెట్టుకునే ఉజాలా ఉంటుంది కదండి బ్లూ, అది కొంచెం వాటర్లో వేసేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి కబోర్డ్స్ డోర్లు కానీ అలానే డోర్లు కానీ బెడ్ దగ్గర ఉన్నటువంటి ఇలా బెడ్ని తుడుచుకోవటానికి కూడా చాలా వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదండి, చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఉంటూ ఉంటాయి. అలాంటివి చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చెదల పడుతుందని సమస్య కూడా ఉండదండి. అలానే మనకి మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇలాగ డస్ట్ కూడా పడింది కూడా చక్కగా కవర్ అయిపోతుంది. ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు వుడ్ ఐటమ్స్ మన్నికైతే ఉంటాయి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, మంచి షైనింగ్గా కనిపిస్తాయి. చూసారు, ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను క్లీన్ చేసి, చాలా చక్కగా షైనింగ్ అయితే వస్తాయండి. ఇలా ఈ వాటర్లో బ్లూ అలానే కొబ్బరి నూనె వేసాం కాబట్టి మంచి షైనింగ్ అయితే వస్తాయి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. చూసారా, చక్కగా మంచి షైనింగ్ అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా రైస్లో ఎండుమిర్చి 4 వేసేసుకున్నాం అనుకోండి, బియ్యంలో కలిసిపోయేలాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బియ్యం ఎక్కువగా ఎందుకు పురుగు వస్తాయంటే ఇలా గాలాడుతూ ఉంటాయి కదండి, బియ్యం బ్యాగ్ ఇలా ఓపెన్గా ఉంటే గాలాడి పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే మనం యూజ్ చేయని ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఓల్డ్ బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, మనకు చక్కగా గాలాడకుండా ఉంటాయి కాబట్టి బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్ కొన్ని డబ్బాల్లో పోసుకోగా మిగిలిపోతూ ఉంటాయి కదండి, అలా మిగిలిపోయిన ప్యాకెట్స్ మనం అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టేస్తే అవి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలా ఈ విధంగా మనం డబ్బాలు స్టోర్ చేసుకున్నాక ఉన్నటువంటి ప్యాకెట్లో ఉన్నటువంటి సరుకుల్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ముందుగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ అట్ల కర్రని ఈ విధంగా హీట్ చేసేసుకొని తర్వాత ఆ ఫోల్డింగ్ మీద ఇలా అనుకున్నాం అనుకోండి, ప్యాకెట్ మనకి క్లోజ్ అయిపోతుంది, పురుగు లేకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఒక్కొక్కసారి టైల్స్ మీద ఇలా ఇంకు మరకలు కానీ అలానే నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ కానీ ఇలా ఇంకు మరకలు కానీ పడినప్పుడు ఎండిపోతూ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్ కొంచెం ఈ విధంగా దానిపైన స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా తెలుసుకుందాం. ఇలా అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు ఇలాగా మనం గిన్నెలు కడగాలంటే ఒకరి హెల్ప్ తీసుకొని కడగాలి కదండి, ఎందుకంటే ఆ గాయమైన చోట మనం గిన్నెలు కడుగుతూ ఉంటే సోప్ వెళ్ళిపోయి ఆ వాటర్ పడి చాలా నొప్పిగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎన్ని గిన్నెలైనా ఈ విధంగా కడిగేసుకోవచ్చు అండి. ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా కడిగేయచ్చు. మనం భయపడే పని లేకుండా అప్పటికప్పుడు మన పని మనం ఈజీగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అగ్గిపెట్టెలు త్వరగా నిమ్ముకొని ఒక్కొక్కసారి ఎలగవు కదండి, అలా ఉన్నప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ వేసి ఇలాగ వెలిగించామంటే చక్కగా వెలుగుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అద్దాల పైన డస్ట్ పడి మరకలు పడి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి, ఎంత క్లీన్ చేసినా పోవు కదండి. ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ వేసి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, ముందుకి ఇప్పటికి చాలా తేడా అయితే ఉంది. సో మన అద్దం కూడా మెరిసిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసి ఒక్కొక్కసారి బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసుకొని దీనిపైన కొన్ని వాటర్ చల్లుకొని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడొకటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇడ్లీ అయితే ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు ఇలా పెట్టుకున్నప్పుడు అడుగున ఇలాగా నల్లగా బ్లాక్ కలర్లో ఇలా పడుతూ అట్టగట్టుకుపోయి ఉంటుంది కదండి, అట్లాంటి మరకలు పోవాలి అంటే ఇలా ట్రై చేయండి. అలా పడకుండా ఉండాలంటే చింతపండుని ఒక రెబ్బని తీసుకొని ఇలా ఇడ్లీ రేకులు పెట్టే ముందు ఆ వాటర్లో చింతపండు రెబ్బని వేసేసామనుకోండి అలా నల్ల. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక స్పూను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. రైస్ ఫ్లోర్ అయినా లేదంటే గోధుమ పిండి అయినా అలానే శనగపిండి అయినా మైదా అయినా ఏదైనా తీసుకోవచ్చు. రైస్ ఫ్లోరు ఒక స్పూన్ వేసుకున్నాను, ఒక స్పూన్ పంచదార, కొంచెం బేకింగ్ పౌడరు, అలానే కర్పూరం బిళ్ళను కూడా ఒక బిళ్ళ చిదిమేసుకొని అందులో వేసుకున్నానండి. ఇలా కొంచెం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా మనం ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలాగ ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ని మనం ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలాగ ఒక్క బాల్ని పెట్టామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఎలుకల బెడతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, చాలా వరకు నష్టపోతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ నిండుగా నీళ్ళు అయితే పోసేసి ఈ విధంగా కరివేపాకును పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటుందండి. మన కర్రీస్లో చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు పాడవకుండా వడిలిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా నేను ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మనకి కరెంటు బిల్ని సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. డీ ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి, ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలాగ ఒక గ్లాసులో వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్ని కరిగించే వరకు ఇలాగ సాల్ట్ వాటర్ని కరిగించుకున్న తర్వాత ఇలా డీ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి డీ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోతుంది. కరెంట్ బిల్లు కూడా చక్కగా మనకి సేవ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. డీ ఫ్రిడ్జ్లో ఒక్కోసారి మనం బాక్సెస్ పెట్టినా కూడా ఐస్ గడ్డ కట్టేసి ఉంటాయి, త్వరగా రాదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బ్లౌజులు కానీ బట్టలు కానీ మన ఇంట్లో రోజువారీ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి. వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లౌజులను కూడా ఇలానే వేసేస్తే బ్లౌజు ఉక్సులు ఇలాగా వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉండాలంటే బ్లౌజ్ ఉక్సులు పట్టిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది, అలానే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడిగే స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా తీసుకొని బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ పార్ట్లో ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా పెట్టేసి ఒక థ్రెడ్ లాంటిది మధ్యలో నుంచి ఇలా లాగేసి ఇలా బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. మనం గిన్నెలు కడిగేటప్పుడు చేత్తో ఇలా క్లీన్ చేస్తూ ఉంటే చేతులు బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఒక్కోసారి ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో హార్పిక్ వేసి కడుగుతూ ఉంటాం కదండి. హార్పిక్ కెమికల్స్ కాబట్టి ఇలా చేతికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండా ఇలా చక్కగా మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కూడా ఇలా కిచెన్ సింక్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా గిన్నెలు కడుక్కున్నా కూడా మనకి చేతికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. ఇలాగ మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ దీన్ని వాటర్ పెట్టి క్లీన్ చేసేసి ఇలాగా ట్యాప్కి తగిలించేసాం అనుకోండి, వాటర్ అంతా కిందకి కారిపోతాయి కాబట్టి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి, మనం ఏసీ కూలర్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి. కరెంటు బిల్లు కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కాటన్ శారీస్ ఉంటూ ఉంటాయి కదండి, కాటన్ శారీస్ని ఈ విధంగా వాటర్లో ఇలాగ తడుపుకొని ఇలా వాటర్ లేకుండా అంటే గట్టిగా పిండకూడదండి, కొంచెం లూజ్గా ఈ వాటర్లో పిండేసుకొని ఇక్కడ మన విండోస్ దగ్గర రూమ్స్లో వేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా మధ్యాహ్నం టైంలో ఎండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి, ఆ టైంలో ఏసీ కూలర్తో పని లేకుండా ఈ విధంగా విండోస్ దగ్గర కాటన్ శారీస్ ఇలా వాటర్తో తడుపుకొని వేసుకున్నాం అనుకోండి, చల్లగా వస్తుందండి. మనం కూలర్ ఏసీతో పని లేకుండా ఇలా ఏసీ అయితే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుందండి. పూర్వం రోజుల్లో ఇలా పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు, చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. ఇప్పుడు కూలర్లు ఏసీలు అన్ని ఫ్యాన్లు అన్నీ వచ్చిన తర్వాత ఇలా ఉంటున్నారు, కానీ ఇలా పూర్వం రోజుల్లో ఎక్కువగా ఇలా కాటన్ శారీస్ తడుపుకొని లేదంటే మనకి దుప్పట్లు ఉంటాయి కదండి, దుప్పట్లు కూడా తడుపుకొని ఇలాగ విండోస్ దగ్గర వేసుకునేవాళ్ళండి. ఫ్యాన్ వేసుకుంటే స్లోగా పెట్టుకుంటే చక్కగా చల్లగా వచ్చేదండి. మనకి ఏసీ కూలర్ ఎంత కూలింగ్గా ఉంటుందో అంత కూలింగ్ అయితే ఈ కాటన్ శారీకి కూడా ఉంటుందండి. ట్రై చేయండి, మన కరెంట్ బిల్లు కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.